ఉంటే అర్థమవుతుందో లేదంటే అర్థం కాని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారో అనేది ఒకసారి మన రాష్ట్రంలోనే ఈ పరిస్థితిని చూసుకోవాలి. 2017లో జరిగిన కేసు అప్పుడు పరిస్థితులు చూసాం. ఆడపిల్ల జట్టు చిన్నపిల్ల 10వ క్లాస్ చదువుతూ చనిపోవటం అనేది బాధాకరం. ఎవరైనా బాధపడతాం, మనిషి అన్నవాడు ఎవడైనా కానీ బాధపడతాం. అదే పాపం ఎందుకు పిల్ల అట్లా జరిగింది అని. ఏమి జరిగింది ఏంటి అనేది చనిపోయిన పిల్లకు తెలియాలి, పైన ఉన్నటువంటి దేవుడికి తెలియాలి. కానీ మనకి ఒక ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మనకు చట్టాలు ఏర్పాటు చేస్తున్నాం కాబట్టి చట్ట ప్రకారంగా జరిగిన ఇన్సిడెంట్ మీద కేసులు కట్టడం, ఇన్వెస్టిగేషన్ చేయటం, ఇన్వెస్టిగేషన్లో వచ్చినటువంటి అవుట్పుట్ను బట్టి ఛార్జ్ షీట్ వేస్తే ఆ ఛార్జ్ షీట్ ప్రకారం కోర్టులు ఎంక్వైరీ చేసిన తర్వాత ప్రాసిక్యూషన్ నిరూపించగలిగితే శిక్ష పడుతుంది, ప్రాసిక్యూషన్ ఫెయిల్ అయితే బయటకు వస్తుంది. ఇది మనం ఏర్పాటు చేసుకున్నటువంటి మన చట్టాలే, మనం రాసుకున్నటువంటి మన రాజ్యాంగాలే. ఇది ఎవరిదో మనం ఫాలో అవట్లా. ఇది మనకున్నటువంటి ఒక సిస్టమ్, మనం ఫాలో అవుతున్నటువంటి ఒక సిస్టమ్ ఇది. ఈ సిస్టంలో జరిగింది, కేసు పెట్టారు, ఆమె కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అప్పుడు ఒక రకంగా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చింది, ఒక రకంగా పోస్ట్ మార్టం సర్టిఫికెట్ వచ్చింది. మీరన్నట్టుగా ఒక ప్రకారంగా 5 మెన్ కమిటీ 3 మెన్ కమిటీ తెలిచారు. కానీ కొనసాగుతూనే ఉంది, సాగుతూనే ఉంది. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం సరే మీరు ఇప్పుడు దాకా చెప్పినట్టుగా లేట్ చేసిందా, పట్టించుకుందా, పట్టించుకోలేదా, ఏం జరిగిందనేది అందరూ సభ్య సమాజం చూస్తూనే ఉంది. ఎవరికి వాళ్ళం పార్టీ ప్రతినిధులుగా వచ్చి మనం ఇక్కడ డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం లే. పార్టీ ప్రతినిధిగా వచ్చినా కానీ ఉన్నటువంటి వాస్తవాన్ని మాట్లాడగలగాలి. అందుకని అంటుంది మన రాష్ట్రము, మన పార్టీలు, మన యొక్క రాజకీయ సంస్కృతి, మనం మాట్లాడే విధానాలు అంత దౌర్భాగ్యంగా వచ్చిన దానికి అందుకే ముందు నేను మాట్లాడింది కూడా ఉన్నటువంటి వాస్తవాన్ని మాట్లాడగలిగినప్పుడే మనం కూర్చోవాలి ఎక్కడైనా సరే. ఇంతకని నేను ఒక పక్కన ఒకటి మేదేసుకున్నాను కాబట్టి ఇంకొకటిని ఎందుకు పనికిరాడన్నట్టు విధంగా మాట్లాడితే మనకెట్లా, మన సంస్కారం ఉండాలి కదా. మనకి తెలుపుగా కనిపిస్తుంటే తెలిపే అంటాం ఎవరిమైనా. లేదు లేదు అది ఎరిపే అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళతో ఏం మాట్లాడగలుగుతాం? ఎక్కడైనా మాట్లాడలేం కదా. తెలుపు తెలిపే, ఎరిపే ఎరిపే. ఆ మినిమం సెన్స్ అన్నాగానే ఉండాలి మాట్లాడేటప్పుడు. మనం ఒప్పుకునేటటువంటి ధైర్యం ఉండాలి బయటకు వచ్చిన తర్వాత, మాట్లాడిన తర్వాత. అమ్మా అసలు నాకు అర్థం కాని విషయం, అసలు ఆ కేసు ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ఏంటి, జనసేన పార్టీ ఏంటి, ఏమంట వాడుకున్నామంట. మనం వాడుకుని జనసేన పార్టీలో మేము 21 సీట్లు గెలిచామా? ఎవరో సుగాలి పిలితేనే మా కర్నూలులో జరిగిన ఇన్సిడెంట్ని పెట్టుకుని మేము ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారికి ఓట్లు వేస్తారా? మాట్లాడేవాడికి ఏం తింటున్నాం అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. ఏమి మాట్లాడుతున్నామా అనేది ఒకసారి తెలుసుకుని మాట్లాడాలి. మీరు ఏం తిని మాట్లాడుతున్నారో మేము కూడా అదే తిని మాట్లాడుతున్నాం. మీరు ఏమి తిని మాట్లాడుతున్నారో మేము అదే తిని మాట్లాడుతున్నాం. మిస్టర్, నేను మీరు చెప్పినంతా విన్నాను. ఉండగలిగితే డిబేట్ లో ఉండండి, లేదంటే స్కిప్ అయి వెళ్ళిపోండి. వద్దు సార్, వద్దు సార్, వద్దు 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 అలాంటి వద్దు ప్లీజ్. మీరు మాట్లాడండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అలాంటి వద్దు, అలాంటి వద్దు ప్లీజ్, అలాంటి వద్దు, అలాంటి వద్దు, అలాంటి వద్దు ప్లీజ్ 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 ప్లీజ్. వెంకటేశ్వర గారు ప్లీజ్ ప్లీజ్, వెంకటేశ్వర గారు సబ్జెక్ట్ మాట్లాడండి ప్లీజ్. సబ్జెక్ట్ డిస్కషన్ జరగాలి. కాదు కాదు, సబ్జెక్ట్ డిస్కషన్ జరగాలి ప్లీజ్. మాట్లాడితే ఎంతసేపు అయినా వింటాం. సభ్యత మరిచి మాట్లాడితే 5 సంవత్సరాలు ఏం బికావు, 5 సంవత్సరాలు ఏం తప్పి మాట్లాడితే అలాంటి మాట్లాడద్దు ప్లీజ్. మర్యాద ఉండాలి. ఓకే సార్, మూసుకొని కూర్చో. సార్ ప్లీజ్ ప్లీజ్ మాట్లాడుతుంటే గంట సేపు అయినా వింటా. లేదు లేదు ప్లీజ్ ప్లీజ్ సబ్జెక్ట్ మాట సార్. 1 మినిట్ క్లోజ్ చేయండి సార్. వెంకటేశ్వర గారు ప్లీజ్. జరిగిన విషయం ఏంటి, జరిగిన పరిణామాలు ఏంటి, రాష్ట్రంలో జరిగిన ఇన్వెస్టిగేషన్లు ఏంటి, ఇవన్నీ పక్కన పెట్టి అసలు పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి